హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించి ఇంపార్టెంట్ జీకే బిట్స్. ఈ జీకే బిట్స్లో నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకనామీ, జియోగ్రఫీ, పాలిటీ, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క బేసిక్స్, సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ల నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని 2025-26 ఈ సంవత్సరాల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని, కొత్తగా ఇన్వైట్ చేసినటువంటి మెడిసిన్ని, ఏవైనా రేర్గా మొక్క జాతులు అనేవి కనుగొనబడితే అవి, వాటి గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, 2026లో భారత విదేశాంగ విధానం ప్రధాన లక్షణం ఏమిటి? భారత విదేశాంగ విధానం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి 2026లో అని అడుగుతున్నాడు. సో దీని ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి, వ్యూహాత్మక స్వయం నిర్ణయం, స్ట్రాటజిక్ అటానమీ. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటి అన్నది ఒక విషయానికి వస్తే, మన భారతదేశం 2026లో బ్యాలెన్సింగ్ పవర్గా అయితే పనిచేస్తుంది. అంటే యుఎస్ఏ, చైనా ఇటువంటి పెద్ద దేశాలు అయితే ఉన్నాయి కదా, వీటి మధ్య సమతుల్యం పాటిస్తూ ఎవరి పక్షాన కూడా పూర్తిగా వెళ్లకుండా తన ప్రయోజనాలను అయితే భారత్ కాపాడుకుంటుంది అనమాట. అంటే పెద్ద కంట్రీలు ఉన్నాయి కదా, యుఎస్ఏ, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్, వాటికి పూర్తిగా సపోర్ట్ చేయకుండా, వ్యతిరేకించకుండా, వాటిని సమతుల్యం పాటిస్తూ వాళ్ళ పక్షాన్ని ఉండకుండా ఇది బ్యాలెన్సింగ్ అయితే పనిచేస్తుందన్నమాట. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం నిర్ణయం అని పిలుస్తారు. ఇది భారత్ గ్లోబల్ స్థాయిలో ప్రాధాన్యతనైతే పెంచుతుంది. భారతదేశం యొక్క ప్రాధాన్యతని గ్లోబల్ స్థాయిలో పెంచుతుంది. ఇండియా అల్జీరియా 7వ ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్ ఎక్కడ జరిగింది? సో దీని ఆన్సర్ అల్జియర్స్. ఇది అల్జీరియా యొక్క రాజధాని అనమాట. అల్జీరియా దేశానికి ఈ అల్జియర్స్ అనేది రాజధాని. ఇక్కడ భారత్కిను ఈ అల్జీరియాకి అయితే సమావేశం 7వ ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్ అనేది అయితే జరిగిందనమాట. అంటే ఈ సమావేశంలో ఏమేమి మాట్లాడుకున్నారంటే, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, వాణిజ్యం, రక్షణ సహకారం వంటి అంశాలపై అయితే చర్చించడం అయితే జరిగింది. ఇది మన భారత మరియు ఆఫ్రికా దేశాల సంబంధాన్ని బలపరచడానికి ముఖ్యమైనటువంటి చర్య. నెక్స్ట్, భారత్ ఏ దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపింది? 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మన భారతదేశం ఏ దేశానికి పంపించింది అంటే బుర్కినా ఫాసో. ఈ బుర్కినా ఫాసో అనే దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే పంపించడం అనేది అయితే జరిగింది. ఇది భారత్ గ్లోబల్ సౌత్ దేశాలకు సహాయం చేసే విధానాన్ని అయితే చూపిస్తుందన్నమాట. ఇది భారత్ గ్లోబల్ సౌత్ దేశాలకు సహాయం చేసేటువంటి విధానాన్ని అయితే చూపిస్తుంది. దీని ద్వారా భారత్ సాఫ్ట్ పవర్గా అయితే పనిచేస్తుంది అనమాట. సాఫ్ట్ పవర్గా అయితే ఇది పనిచేస్తుంది. యుఎన్లో భారత్ ఏ సంఘటనను తీవ్రంగా ఖండించింది? ఆన్సర్ ఆప్షన్ బి, 3 ఇండోనేషియా శాంతి దళాల హత్య. అంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల కారణంలో లెబనాన్లో యుఎన్ పీస్ కీపర్గా పనిచేస్తున్నటువంటి ఇండోనేషియా సైనికులు అయితే చనిపోయారనమాట. లెబనాన్లో యుఎన్ పీస్ కీపర్గా అంటే శాంతి భద్రతా దళంగా పనిచేస్తున్నటువంటి ఇండోనేషియా యొక్క సైనికులు అయితే చనిపోయారు లెబనాన్లో. ఈ ఘటన అయితే భారత్ అనేది తీవ్రంగా ఖండించిందనమాట. సో ఇలా ఖండించడం ద్వారా ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్ అనేది బాధ్యతాయుత పాత్రను అయితే చూపించింది. నెక్స్ట్, మంగోలియా కొత్త ప్రధాని ఎవరు? ఆప్షన్ బి, ఉచ్రాల్ నియం ఓసోర్ అనేటువంటి వ్యక్తి మంగోలియా యొక్క కొత్త ప్రధానిగా అయితే నియమితులయ్యారు 2026లో. మయన్మార్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మీన్ ఆంగ్ హైంగ్. ఆప్షన్ బి, ఈయన మయన్మార్లో సైనిక పాలన అనేది అయితే కొనసాగుతుంది. సైనిక నాయకుడైనటువంటి మీన్ ఆంగ్ హైంగ్ అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని అయితే చూపిస్తుంది. ఇండియా చైనా సంబంధాల్లో క్యాలిబ్రేటెడ్ డీఎస్కలేషన్ అంటే ఏమిటి? సో దీని యొక్క ఆన్సర్ చూస్తే ఉద్రిక్తతలు తగ్గించడం అనమాట. సో మన భారతదేశం చైనా అనేది బార్డర్ పంచుకుంటున్నటువంటి ఇతర దేశం. ఇప్పుడు సరిహద్దుల్లో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సమయాల్లో ఈ గొడవల్లో అయితే సరిహద్దు సమస్యలను, ఈ రెండు దేశాలు సరిహద్దు సమస్యలను అయితే శాంతియుతంగా తగ్గించుకోవాలి. ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా అయితే తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే కైలాస్ మరియు మానస్ సరోవర్ యాత్ర అనేది అయితే తిరిగి ప్రారంభించడం, డేటా షేరింగ్ వంటి చర్యలు అనేవి దీంట్లో భాగంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్, భారత్ శ్రీలంకకు ఎంత డాలర్ల సహాయం అనేది అయితే ఇచ్చింది అని అంటే $450 మిలియన్ అయితే సహాయంగా అయితే అందించింది. అంటే సైక్లోన్ వచ్చిన తర్వాత భారత్ శ్రీలంకకు అయితే భారీ సహాయం చేసింది. ఇది భారత్ను, ఈ సహాయం అనేది మన భారతదేశాన్ని నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా అయితే నిలబెడుతుంది. నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా నిలబడుతుంది. అంటే నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటే ఏంటంటే ఇతర దేశాలకు సహాయం చేయడం అండ్ అంతేకాకుండా ప్రాంతీయ భద్రతను అయితే కాపాడడం అనమాట. సో మనకి శ్రీలంక అనేది
పక్క దేశం, పొరుగు దేశం కాబట్టి వాటికి మనం సహాయం చేయడం ఆ పదలో ఉన్నప్పుడు. ఈ విధంగా అయితే నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా అయితే మన భారతదేశాన్ని నిలబెట్టింది ఈ సహాయం. ఏ సమ్మిట్ 2026 ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ భారత్. నెక్స్ట్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్స్ 2026 ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్ థాయిలాండ్లో. ఈ సమావేశాలు ప్రపంచ ఆర్థిక విధానాలపై నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ముఖ్యమైనవి. థాయిలాండ్ దీనికైతే ఆతిథ్యం అనేది అయితే ఇస్తుంది. 1957లో తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమయ్యింది? సో ఇండియా హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఆన్సర్ చూస్తే మీరట్ అనమాట. మీరట్లో అంటే థర్డ్ లైట్ కావలరీ మీరట్లో అయితే ఈ తిరుగుబాటు అనేది అయితే ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైందంటే ఇది బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి పోరాటం. ఇది ఫస్ట్ బ్రిటిష్ వ్యతిరేకంగా పరిపాలించిన పోరాటంలో మొదటి అతిపెద్ద పోరాటం. పాకిస్తాన్ రిజల్యూషన్ ఎప్పుడు ఆమోదించబడింది? 1940లో ఆమోదించబడింది. క్రిప్స్ మిషన్ విఫలం అవ్వడం వల్ల ఏ ఉద్యమం ప్రారంభమైంది? ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమం అనమాట. 1942లో క్రిప్స్ మిషన్ అనేది భారతీయులకు స్వతంత్రం ఇవ్వడంలో స్పష్టత అనేది అయితే ఇవ్వలేదు. దీంతో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. ఇది బ్రిటిష్ పాలనకు చివరి పెద్ద సవాల్గా అయితే మారింది. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878లో దీన్ని ఎవరు రద్దు చేశారు? దీని ఆన్సర్ వచ్చేసి లార్డ్ రిప్పన్ అనమాట. అసలు ఏంటి ఈ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అంటే? వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అనేది చూస్తే ఇది భారతీయ పత్రికలపై, అప్పటి కాలంలో ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఏదైనా న్యూస్ జరుగుతుంటే వితిన్ సెకండ్స్లో మొబైల్స్లో ఏఐ ద్వారా మొత్తం సమరైజ్ చేసి మనకి డేటా అనేది ప్రొవైడ్ చేసేస్తుంది. బట్ ఆ కాలంలో ఏంటంటే నిన్న జరిగిన విషయాన్ని ఈరోజు పేపర్లో చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు పత్రికలే అనమాట సమాచారాన్ని చేరవేయడానికి. ఆ కాలంలో భారతీయ పత్రికలపై అయితే నియంత్రించాలి. ఈ పత్రికలు అనేవి అయితే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా వీళ్ళు రాతలు రాస్తున్నారని వీటిని నియంత్రించాలని ఒక నిర్ణయం అయితే తీసుకొచ్చిందనమాట. ఈ నిర్ణయాన్ని లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి అయితే రద్దు చేశారు. ఎందుకంటే భారతీయులకు అభివ్యక్తి స్వేచ్ఛ అనేది, అంటే వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుపుకునేటువంటి స్వేచ్ఛ అనేది కల్పించాలన్న ఉద్దేశంతో లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి ఈ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని అయితే రద్దు చేశారు. నెక్స్ట్ ఐఎన్సీ మొదటి విభజన ఎక్కడ జరిగింది? ఆన్సర్ సూరత్ అనమాట. ఐఎన్సీ అంటే కాంగ్రెస్ యొక్క మొదటి విభజన ఎక్కడ జరిగిందంటే సూరత్లో జరిగింది. 1907లో సూరత్లో సమావేశం అనేది అయితే కాంగ్రెస్ సమావేశం అనేది అయితే జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీలోనే అతివాదులు మరియు మితవాదులు కానీ రెండు సభలుగా అయితే ప్రజలు కొంతమంది ప్రముఖులు అనేవాళ్ళు అతివాదులుగా కొంతమంది, మితవాదులుగా కొంతమంది అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈ అతివాదులు మితవాదుల గురించి నేను ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ ఈ హిస్టరీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మోడర్న్ హిస్టరీ వాటిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. అది ఒక లింక్ ఇస్తాను. అంటే వాటిలో ఇచ్చినటువంటి జీకే బిట్స్ కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ సమయంలో అయితే కాంగ్రెస్ అతివాదులుగా మితవాదులుగా అయితే విడిపోవడం జరిగింది. కాంగ్రెస్లో మొదటి పెద్ద విభజన అనమాట. నెక్స్ట్ కలకత్తా నగరాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ జాబ్ చార్నక్. ఈ జాబ్ చార్నక్ అనేటువంటి వ్యక్తి 1690లో కలకత్తాను స్థాపించారు అని చారిత్రకంగా అయితే భావిస్తారు. తర్వాత ఇది బ్రిటిష్ పాలనకైతే రాజధానిగా అయితే మారిందనమాట. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అనంటే టిప్పు సుల్తాన్ మరియు లార్డ్ వెల్స్లీ మధ్య అయితే ఈ యుద్ధం అనేది అయితే జరిగింది. ఇందులో టిప్పు సుల్తాన్ అయితే మరణించాడు. దీంతో బ్రిటిష్ దక్షిణ భారతదేశంపై పూర్తి నియంత్రణ అయితే సాధించారనమాట. ఈ యుద్ధం అనేది 1799లో అయితే జరిగింది. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ అయితే చనిపోయారు. దాంతో బ్రిటిష్ అధికారులకు మన దక్షిణ భారతదేశంపై పూర్తి నియంత్రణ అయితే సాధించారు. ఇది హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అసలు మిస్ చేయకుండా టాపిక్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి బాబర్. 1526లో పానిపట్ యుద్ధంలో బాబర్ విజయం సాధించి మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారు. 1526 పానిపట్ యుద్ధం తర్వాత. నెక్స్ట్ లోథల్ ఈ నాగరికతకు చెందింది. సో ఆన్సర్ వచ్చేసి సింధు లోయ నాగరికతకు అయితే ఇది సంబంధించింది అనమాట. ఇది ముఖ్యమైనటువంటి పోర్ట్ సిటీ. ఇది ట్రేడ్ కోసం అంటే వాణిజ్యం కోసం అయితే ఉపయోగించబడింది. ఈ సింధు నాగరికత అనేది సింధు వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఏషియంట్ ఇండియన్ హిస్టరీలో. నెక్స్ట్ భారత తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సుచేత కృపాలిని. ఈవిడ ఉత్తరప్రదేశ్కి 1963లో ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయితే నియమితులయ్యారు. భారతదేశంలో తొలి మహిళా సీఎం అనమాట ఈవిడ తొలి మహిళా సీఎంఏ కాదు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, గవర్నరు, ఐఏఎస్ ఆఫీసర్సు, ఈ నేవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరి పేర్లు కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటిలో ఎవరి పేరైనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? సో ఇండియా జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ సత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది అని అంటే
ఈ దుబ్గఢ్ అనేది ఎత్తైన శిఖరం సుమారు 1352 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. ఏ పర్వత శ్రేణుల్లో ఉంటుంది అంటే సత్పురా పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఈ దుబ్గఢ్ అనేది 1352 మీటర్ల ఎత్తులో అయితే ఉందన్నమాట. మధ్యప్రదేశ్లో ఉంది ఇది. పచ్మర్హి దగ్గర ఉన్నటువంటి దుబ్గఢ్ అనేటువంటి పర్వత శిఖరం అనమాట. డంకన్ ప్యాసెస్ ఎక్కడ ఉంది? ఆన్సర్ దక్షిణ అండమాన్. ఈ అండమాన్ల మధ్యలో అయితే ఉంటుంది. ఈ అండమాన్ దీవుల మధ్య అయితే ఈ డంకన్ ప్యాసెస్ అనేది అయితే ఉంటుంది. సముద్ర మార్గంలో చాలా ముఖ్యమైనది. జాదుగూడ యురేనియం గని ఎక్కడ ఉంది? ఆన్సర్ జార్ఖండ్లో అయితే ఇది ఉందన్నమాట. ఈ జాదుగూడ అనేది భారతదేశంలో మొట్టమొదటి యురేనియం గని. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి యురేనియం గని కూడా. ఈ జాదుగూడ అనేది జార్ఖండ్లో అయితే ఉంది యురేనియం గని. తుమ్మలపల్లి యురేనియం గని ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి మన ఆంధ్రాలోనే ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలపల్లి అనేటువంటి ప్రాంతంలో ఈ యురేనియం అనేది ఏదైతే ఇక్కడ ఉంది, యురేనియం నిల్వలు అనేది అయితే ఇక్కడ పెద్ద ఎత్తులో కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈస్ట్ వెస్ట్ క్యారిడర్ ఏ నగరాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి సిల్చర్ మరియు పోర్బందర్. ఈ క్యారిడర్ ఈస్ట్ వెస్ట్ క్యారిడర్ అనేది మన భారతదేశాన్ని తూర్పు నుండి పశ్చిమం వరకు అయితే కలుపుతుందన్నమాట. లాటరైట్ మట్టికి ప్రధాన లక్షణం ఏమిటి? సో మట్టి రకాలు, నేలలు, భారతదేశంలోని నేలలు మరియు మట్టులు అనేవి ఇండియన్ జియోగ్రఫీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎన్ని రకాలైన నేలలు ఉంటాయి అంటే 8 రకాలైన నేలలు ఉంటాయి. ఆ నేలకి పేర్లు నల్లరేగడి, ఎర్రరేగడి, ఒండ్రు మట్టి, ఇలా రకరకాల నేలలు అనేవి అయితే ఉన్నాయి ఈ లాటరైట్ నేలలు. వీటికి పేర్లు ఎలా వచ్చాయి, ఏ దేశం నుండి పేర్లు తీసుకున్నారు, ఎలా ఏర్పడతాయి, వీటి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నేలలు విస్తరించి ఉన్నాయి, ఏ పంటలు పండుతాయి, మళ్ళీ వాటిలో లభించేటువంటి సహజ ఖనిజాలు ఏంటి, అవి ఏ రంగులో ఉంటాయి, లోతట్టు ప్రాంతంలో ఉంటాయా, వర్షాలు పడే ప్రాంతంలో ఉంటాయా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా జియోగ్రఫీలో. సో అసలు మిస్ చేయకూడని కాన్సెప్ట్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, లాటరైట్ మట్టికి ప్రధాన లక్షణం ఏమిటని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మట్టికి చూస్తే ఇది నీటిని అయితే నిల్వ చేయదనమాట. అసలు ఈ లాటరైట్ మట్టి అనేది ఏంటంటే, ఈ లాటర్ అనేది లాటిన్ నుండి వచ్చినటువంటి పదం అనమాట. దీని అర్థం ఇటుక, బ్రిక్స్ ఉంటాయి కదా, ఇటుకనైతే అర్థమైతే వస్తుంది మన తెలుగులో అనువాదం చేసుకుంటే. ఈ నేలలు ఏంటంటే తేమగా ఉన్నప్పుడు ఏంటో వెన్నలా మెత్తగా ఉంటాయి, ఎండిన తర్వాత ఏంటో ఇసుకలాగా అయితే గట్టిగా ఇటుకలాగా చాలా గట్టిగా అయితే మారతాయి అనమాట. ఇవి అధిక ఉష్ణోగ్రత మరియు భారీ వర్షపాతం వద్ద ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాన అనేది బాగా కురిసింది అనుకోండి, ఇప్పుడు నేలల్లో ఈ సహజంగా లభించేటువంటి లైము, సిలికా వంటివి కరిగిపోయి నీటితో పాటు నేల పొరల్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. కిందకి నీళ్ళు, వాటిలో ఉన్నటువంటి సహజ గుణాలను కూడా అది లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటి, ఈ ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్లు మాత్రమే నేలలో అనేవి మిగులుతాయి. వీటి వల్ల నేల అనేది ఎరుపు రంగులో లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. పోషకాలు అనేవి అయితే ఉండదు. నీటిని అయితే ఇది నిల్వ చేసి ఉంచుకోలేదు, కిందకి పీల్చేసుకుంటుంది, గట్టిగా ఏర్పడిపోతుంది. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చూస్తే దీని ఆన్సర్ నీటిని అయితే నిల్వ చేయదు. భారత్ మాన్సూన్ను ప్రభావితం చేసేటువంటి అంశం ఏంటి? భారత మాన్సూన్ను ప్రభావితం, ఈ మాన్సూన్ గాలులు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కేవలం వర్షాలు పడడానికి, పంటలు పండడానికి కాదు, మన మానవ శీతోష్ణ స్థితులు ఇవన్నిటిని కూడా ప్రభావితం అయితే ఇది చేస్తుంది ఈ మాన్సూన్ గాలులు అనేవి. సో ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి పైవన్నీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మాన్సూన్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ, పలు అంశాలు కలిసి అనేవి అయితే దీంట్లో పనిచేస్తాయి. ఐటీ సీజన్, జెట్ స్ట్రీమ్స్, ఎల్నిహో ఇవన్నీ కూడా ఈ మాన్సూన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలే. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా భారతదేశంలో ప్రవహించే పొడవైన నది ఏది? సో జియోగ్రఫీలో ఇంకొక పెద్ద కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే రివర్ సిస్టమ్. ఈ నదుల గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రధానమైనటువంటి నదులు ఉంటాయి, జీవనదులు ఉంటాయి, వాటికి ఉపనదులు ఉంటాయి. ఈ నదుల గురించి తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి వాటి మీద. అవి ఆ కట్టడాలు బ్రిటిష్ కాలంలో కట్టినవి, కొత్తగా కట్టినవి, ఏవి ఎలక్ట్రిక్ డ్యామ్గా పనిచేస్తున్నాయి, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నదుల గురించి కూడా చాలా చదువుకోవాల్సి అయితే ఉంటుంది బాగా. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, పూర్తిగా భారతదేశంలో ప్రవహించేటువంటి పొడవైన నది ఏది అడుగుతున్నాడు. ఇక్కడ దక్షిణ భారతదేశంలోనో ఉత్తర భారతదేశంలోనే అనేది అయితే పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఓవరాల్ పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే పొడవైన నది ఏది అనేది అయితే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ అనేవి కింద ఉన్నాయి. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అనేది అయితే కామెంట్ చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం ప్రకారం పెద్ద రాష్ట్రం ఏది? ఇవి ఇప్పటి వరకు జనాభా లెక్కలు అనేవి 2011లో జరిగినవి. దాని ఆధారంగానైతే ఈ డేటా అనేది అయితే మనం చదువుకోవాల్సి అయితే ఉంటుంది. యాక్చువల్గా అయితే మళ్ళీ 2021లో అయితే జరగాల్సి ఉండే, కాకపోతే కరోనా వల్ల అది జరగలేదనమాట. దీన్ని అయితే పోస్ట్ పోన్ చేయడం అనేది అయితే జరిగింది. అందుకని మనం ఈ 2011లో ఈ డేటా ఆధారంగానైతే క్వశ్చన్స్ అనేవి అయితే చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటి, విస్తీర్ణ ప్రకారంగా పెద్ద రాష్ట్రం ఏది అని అయితే అడుగుతున్నాడు. విస్తీర్ణ ప్రకారంగా చూస్తే అంటే జనాభా కాదు, ప్రాంతం ప్రకారంగా ఎంత భాగం పెద్ద రాష్ట్రంగా ఉంది అన్నది చూస్తే రాజస్థాన్. మరి చిన్న రాష్ట్రం ఏంటంటే సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం అనమాట. ఇప్పుడు మనం ప్రాంతం ప్రకారంగా చూసాము, జనాభా ప్రకారంగా కూడా క్వశ్చన్స్ అనేవి అయితే అడుగుతూ ఉంటారు. ఏ జనాభా ఎక్కువ విస్తరించింది, ఏ జనాభా తక్కువ రాష్ట్రం కలిగి ఉంది, అక్షరాస్యత ఉన్నటువంటి ఏది, తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఎకనామీ గురించి ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అయితే చూద్దాం. మైక్రో ఎకనామీ ఏమి అధ్యయనం చేస్తుంది? అసలు ఎకనామీని 2 పార్ట్స్గా అయితే విభజించడం జరిగింది. అదొకటి మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామీగా అయితే విభజించారనమాట. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, మైక్రో ఎకనామీ గురించి అయితే అడుగుతున్నాడు. ఇది ఏం అధ్యయనం చేస్తుందంటే వ్యక్తులు మరియు సంస్థలు, ఇది వ్యక్తులు మరియు కంపెనీలు అనేవి ఎలా నిర్ణయాలు తీసుకుంటాయో చూపిస్తుంది ఈ మైక్రో ఎకనామీ అనేది. ఈ మ్యాక్రో ఎకనామీ వచ్చేసేసి అంటే జాతీయంగా. ఇప్పుడు మనం ఎక్కువగా ఈ మ్యాక్రో ఎకనామీ గురించి చదువుతాం. మైక్రో ఎకనామీ సిలబస్లో మనకి ఏం మెన్షన్ చేస్తాడు, మైక్రో అండ్ మ్యాక్రో కూడా బేసిక్స్ అనేవి అయితే మెన్షన్ చేస్తాడు. కాబట్టి ఈ మైక్రో గురించి కూడా బేసిక్స్ అయితే చదువుకోవడానికి ట్రై చేయండి. నార్మల్గా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చూస్తే ఈ మైక్రో గురించి అంతగా అయితే చదవం, ఈ మైక్రో గురించి ఎక్కువగా చదువుతాం. ఈ మ్యాక్రోలోనే కదా జిఎస్టీ, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఉండేవి దీంట్లోనే మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం. బట్ ఇప్పుడు ఐఐబీ హైకోర్టుకి మైక్రో బేసిక్స్ కూడా అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంది. డిమాండ్ చట్టం అంటే ఏమిటి? డిమాండ్ చట్టం అంటే ఏమిటి అంటే ధర తగ్గితే ప్రజలు ఎక్కువ కొనుగోలు చేస్తారు. ధర తగ్గిందనుకో డిమాండ్ అనేది అయితే పెరుగుతుందనమాట. ధర ఎక్కువగా ఉందనుకో ఆ వస్తువుని కొనడానికి ఎవరు మొగ్గు చూపరు. ధర తక్కువగా ఉందంటే ఆ వస్తువుని కొనుక్కోవడానికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. నెక్స్ట్, మార్కెట్ సమతుల్యం ఎప్పుడు ఏర్పడుతుంది? మార్కెట్ సమతుల్యం ఎప్పుడు ఏర్పడుతుందంటే రెండు సమానంగా ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై అనేది ఈక్విలిబ్రియం అయితే, డిమాండు సరఫరా ఈ రెండు కూడా సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మార్కెట్ సమతుల్యం అనేది అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్, ఫిక్స్డ్ ఖర్చు యొక్క ఉదాహరణ. ఫిక్స్డ్ ఖర్చుకు ఉదాహరణ ఏంటంటే రెంట్ అని మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు ఆప్షన్స్ చూద్దాం. రా మెటీరియల్, శాలరీ, ఈ కరెంట్ బిల్ అనేవి మారొచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు. జీతం అంటే పెరుగుతూ ఉంటుంది, రా మెటీరియల్ వాల్యూ అంటే పెరగొచ్చు, తగ్గొచ్చు, ఫిక్స్డ్ అనేది అయితే ఉండదు. కరెంట్ బిల్ ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, వాటి యొక్క సప్లైని బట్టి. బట్ రెంట్ అనేది ఇచ్చిన ఆప్షన్లో చూస్తే ఫిక్స్డ్ ఖర్చుగా అయితే ఉంటుందన్నమాట. ఉత్పత్తి మారినా ఇవనేవి అయితే మారకుండా ఉంటాయి. ఆర్బీఐ మానిటరీ టూల్స్లో ఏది కాదు? ఆర్బీఐకి సంబంధించి మానిటరీ టూల్స్లో కొన్ని ఉంటాయి. ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది ఆర్బీఐ మానిటరీ టూల్స్లో కాదు అన్నది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ సిఆర్ఆర్, రెపో రేటు, ఎస్ఎల్ఆర్ ఈ మూడు కూడా ఆర్బీఐ మానిటరీ టూల్స్లో అయితే ఉంటాయి. ఈ బడ్జెట్ అనేది మాత్రమే ఫిస్కల్ పాలసీకి సంబంధించింది. బడ్జెట్ ఫిస్కల్ పాలసీకి సంబంధించింది అనమాట. సో ఇది ఆర్బీఐ మానిటరీ టూల్స్లో అయితే కాదు. ఈ మిగతావన్నీ కూడా ఆర్బీఐ మానిటరీ టూల్స్లో ఉన్నటువంటివే. ఎంఎస్పి అంటే ఏమిటి? సో ఎంఎస్పి అంటే కనిష్ట ధర హామీ. రైతులకు కనిష్ట ధర అనేది హామీ అయితే ఇది కల్పిస్తుందన్నమాట. సో ఇండియన్ ఎకనామీలో మీరు ఖచ్చితంగా కొన్ని టెర్మినాలజీని బట్టి పట్టాల్సిందే. అవి మీరు ప్రాపర్గా వాటి గురించి తెలిస్తేనే ఆన్సర్ చేయగలడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇండియన్ ఎకనామీ గురించి చెప్పినటువంటి వీడియోస్లో మీకు ముందులే చెప్పాను. ఒకవేళ దానికి ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ టెర్మినాలజీని అనేది అయితే మీరు ఫస్ట్ నేర్చుకుని తర్వాత మీ ప్రిపరేషన్ అనేది అయితే మొదలు పెట్టండి. మహా అయితే 40-50 టెర్మినాలజికల్ వర్డ్స్ ఉంటాయి ఎక్కువగా రిపీట్ అయ్యేవి. వాటి మీనింగ్, వాటి ఫార్ములాస్ అవన్నీ తెలుసుకుంటే వీటిలో ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఎకనామిక్స్ సంబంధించింది ఈ ద్రవ్య రూపంలో ఉంటుంది కదా. ఓన్లీ డబ్బనే కాదు, వస్తువులు వీటన్నిటి వాల్యూస్ కూడా, సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటప్పుడు వాటిని విలువను లెక్క కట్టాలి అంటే, ఒక విలువను దేన్నైనా లెక్క కట్టాలంటే ఒక సూత్రం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని దీంట్లో ఫార్ములాస్ అనేవి ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. వాటి టర్మ్స్ అనేవి నేర్చుకోవాలి. అవి నేర్చుకొని తర్వాత అయితే మీరు ఈ ట్రై చేయండి. నెక్స్ట్, ఎక్స్వి వాలెట్ ఉపయోగం ఏమిటి? సో దీని యొక్క ఉపయోగం ఏమిటంటే విపత్తు నష్టాన్ని ఇది రికార్డ్ అయితే చేస్తుందన్నమాట. అంటే డిజాస్టర్ లాసెస్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏ ఎక్స్వి వాలెట్ అనేది. సో ఇవి సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. అంటే కొత్తగా ఇన్వెంట్ చేసినటువంటి టూల్స్ కానీ, యాప్స్ కానీ, ఏవైనా రేర్ జాతీయ జంతువులు కానీ, అవశేషాలు కానీ, మొక్కలు కానీ ఇవన్నీ కూడా అవే వస్తాయి. అంటే ఏదైనా డిసీజ్ ఉండి వాటిని క్యూర్ చేయడానికి ఏమైనా మెడిసిన్ కొత్తగా కనిపెట్టినా
ఇవన్నీ కూడా. సో ఇవన్నీ సైన్స్కి సంబంధించినవి కదా, మన జీవితంలో జరిగేటువంటి కార్యకలాపాలు అనమాట. సైన్స్ ఆధారం చేసుకుని వాటి గురించి అయితే క్వశ్చన్స్ వస్తాయి. అంటే దేంట్లో భాగం అని చదువుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్లో ఇది ఒక భాగం అని అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. సో కరెంట్ అఫైర్స్ చదవడానికి మాకు తెలియట్లేదు అని అంటే ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ బెస్ట్ ఆప్షన్ చదువుకోవడానికి. స్నేక్ డిటెక్షన్ యాప్ ఎక్కడ అభివృద్ధి చేశారు? సో ఆన్సర్ వచ్చేసి కోస్టారికా అనేటువంటి దేశంలో దీన్ని పాములను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి మొబైల్ యాప్ అనమాట. దీన్ని అభివృద్ధి చేశారు కోస్టారికాలో. నెక్స్ట్, స్మాగ్ ఎలా ఏర్పడుతుంది అని అంటే రేడియేషన్ ఇన్వర్షన్ వల్ల. అంటే చల్లటి గాలి కింద మరియు వేడి గాలిపై, చల్లటి గాలి కింద వేడి గాలిపై అయితే ఈ స్మాగ్ అనేది అయితే ఏర్పడుతుంది అనమాట. కాలుష్యం ట్రాప్ అనేది అయితే అవడం వల్ల ఈ స్మాగ్ అనేది ఏర్పడుతుంది. థర్మల్ బెల్ట్ యొక్క ఉపయోగం ఏమిటి అని అంటే మంచు నివారణ. ఎక్కువగా హిమాలయ సైడ్ మంచు ప్రాంతాలు ఉన్నటువంటి ఆ సైడ్ చూస్తే అనమాట మంచు ప్రభావం అనేది మనుషులపై ఎక్కువగా పడకుండా ఈ థర్మల్ బెల్ట్ అనేది అయితే ఉపయోగపడుతుంది. సో మంచుని నివారించడం కోసం అయితే దీన్ని ఉపయోగిస్తారనమాట. సో ఇవి ఫ్రెండ్స్ 40 జీకే క్వశ్చన్స్ ఏపీ హైకోర్టుకి సంబంధించి. అండ్ అంతేకాకుండా ప్రతి కాన్సెప్ట్కి కూడా సపరేట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాకి ప్రయత్నిస్తాను. వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.